ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్కారం అండి. ద్వాదశ రాశి వాళ్ళ 2024 సంవత్సరం రాశి ఫలితాలు ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్, కమెంట్, షేర్ చేయండి. జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు ఈ యొక్క మెయిన్ 4 గ్రహాలు ఏదైతే ఉందో రాహు, కేతు, గురు, శని, ఈ యొక్క మార్పులు ఏదైనా ఉందా, వాటి ద్వారా మనకి ఏదైనా ఈ యొక్క రాశుల వాళ్ళకి మార్పు ఏమైనా కనిపిస్తుందా అనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముందుగా ఈ యొక్క గురువు గారు అంటే 2024 మే మాసంలో 1వ తేదీ నుంచి గురువు మేషం నుంచి వృషభానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. శని మాత్రం కుంభరాశిలోనే సంచారం, రాహువు కూడా మీనరాశిలో సంచారం, కేతువు కన్యా రాశిలో సంచారం. అంటే గురువు గారు మాత్రమే ఈ ఒక సంవత్సరంలో, అందులోన మే 1వ తేదీ నుంచి ఈ ఒక వృషభానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఏదైతే గురుగ్రహ మార్పు ఉందో ఈ మార్పు వలన ఏ రాశుల వాళ్ళకి గురుబలం రాబోతున్నది, ఏ రాశుల వాళ్ళు గురుబలం లేకుండా ఉంటున్నారు, వాళ్ళు ఎలాంటి నియమాలు, చిన్న చిన్న పరిహారాలు పాటించుకోవాలి అని ఈ ఒక వీడియోలో చెప్పుకుందాం. అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే గురుబలం లేదో, అంటే మే తర్వాత గురుబలం లేదో ఆ రాశులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి నేను కొద్దిగా పరిహారాలు చెప్పడం జరుగుతుంది. అవి ఇప్పటి నుంచే మీరు చేసుకుంటూ వెళ్తే మే 1వ తేదీ నుంచి ఇబ్బందులు రాకుండా కొద్దిగా మీకు పాజిటివ్నెస్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. ప్రేక్షకులకి రాశి ఫలితాల ఒక ఫలితాంశాలు చెప్పుకునే ముందు మీకు స్వజాతకం అని ఉంటుంది. స్వజాతకము అంటే మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ కోసం, అంటే టైమింగ్స్కి ఏ లగ్నం వచ్చింది, ఆ లగ్నం నుంచి ఏ దశాభుక్తులు జరుగుతున్నాయి మన జాతకంలో, అవి గనక బాగున్నట్లు గనక అయితే పెద్దగా రాశి ఫలితాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ రాశి ఫలితాలు ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తానండి. మనము భోజనం చేస్తాము, పక్కన మ్యాంగో పికల్ లాంటిది అంటే పచ్చడిది మనము పెట్టుకుంటాం యాక్చువల్లీ. వై? బికాజ్ మనకి అన్నంలో కావచ్చు, కూరలో కావచ్చు, సాల్ట్, కారం సరిపోకపోతే ఈ మ్యాంగో పికల్ ద్వారా మనము టేస్ట్ని తీసుకుంటాం. ఇక్కడ భోజనం అంటే లగ్న కుండలి అండి, మ్యాంగో పికల్ అనేది రాశి ఫలితాలు. బై ఛాన్స్ దశాభుక్తి బాగాలేనప్పుడు, అంటే భోజనం బాగాలేనప్పుడు మ్యాంగో పికల్స్కి మనము దాన్ని తీసుకుంటాం. అంటే ఇక్కడ దశాభుక్తి బాగాలేదు, గోచారంలో అట్లీస్ట్ గురుబలం ఉన్నా, శని బలం ఉన్నా, అప్పుడు కొద్దిగా దశాభుక్తి బాగాలేదు కాబట్టి ఇది కొద్దిగా మనకి సహాయం చేస్తుంది. అయితే ఈ యొక్క రాశి ఫలితాలు మనము ప్రారంభం చేద్దాం. తదుపరి రాశి కన్యా రాశి. ఈ ఒక కన్యా రాశి వాళ్ళకి ఈ ఒక 2023 సంవత్సరంలో 2024 మే 1 వరకు కూడా గురువు గారు అష్టమ స్థానంలో సంచారము. ఇక్కడ ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ఇన్ని రోజులు అంటే దాదాపు 2023 అక్టోబర్ వరకు కూడా మనకి రాహు కేతువులు, అంటే రాహు కూడా అష్టమ స్థానంలో, కేతువు ద్వితీయ స్థానంలో సంచారం చేశారు. అక్టోబర్ తర్వాత అయితే రాహు కేతుల మార్పిడి, అంటే రాహు సప్తమ స్థానంలో, కేతువు జన్మరాశిలో సంచారం, శని 6వ స్థానంలో సంచారం. ఇక్కడ ముఖ్యంగా గురువు యొక్క ప్రాముఖ్యత, అంటే ఇక్కడ సప్తమాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో ఉండడం కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్య భయం అనేది చాలా బాగా కనిపించి ఉంటుంది. అంటే ఇంకా మే వరకు కూడా ఆయన అక్కడే ఉంటారు కాబట్టి ఆరోగ్య భయం అనేది ఉంటుంది. నాకేదో అయిపోతుందేమో అన్నట్టుగా మీకు అవ్వడము, ఒక దిగ్భ్రాంతము, భయము, ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఈ యొక్క భార్య లేదా భర్తకు ఆరోగ్యం ఏమైనా అయిపోతుందేమో అన్నట్టుగా కూడా ఇక్కడ కనిపించడానికి అవకాశాలు ఉంటున్నాయి. తర్వాత మనకి కొద్దిగా అప్పుడప్పుడు
డబ్బుకి సంబంధించిన విషయంలో మనకి ఇబ్బందులు ఉన్నప్పటికీ గురువు ఒక దృష్టి మనకి మే 1, 2024 వరకు ద్వితీయ స్థానం మీద ఉంటుంది కాబట్టి సో ఈ యొక్క డబ్బు అంటే ఆర్థిక విషయంలో చిన్న చిన్న అభివృద్ధి కల్పించడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి ఇక్కడ సఫరింగ్ అంటే ఒక భయము, ఒక దిగ్భ్రాంతం అనేది అయితే మనము చూడవచ్చు. దీంతో పాటు ఇక్కడ జన్మరాశిలోనే కేతు ఒక సంచారం అంటే 2024 మే 1వ తేదీ వరకు కూడా, అంటే నేను మే 1వ తేదీ వరకు అని చెప్తున్నానంటే మే 1వ తేదీ అయిపోయిన తర్వాత గురువు ఒక మార్పు ఉంది. సో అంతవరకు కూడా గురుబలం లేదు వీళ్ళకి. పైగా జన్మరాశిలోనే కేతువు, సప్తమ స్థానంలో రాహు. ఎప్పుడైనా సరే జన్మరాశిలో కేతు వచ్చినప్పుడు ఈ ఆధ్యాత్మిక విషయంలో చాలా ఒక ఇంట్రెస్ట్ అనేది పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఆధ్యాత్మిక విషయంలో చాలా వీళ్ళకి అభివృద్ధి, సో స్పిరిచువల్గా వెళ్ళాలి అన్నట్టుగా ఉంటుంది. తర్వాత కేతు మనకి బుధుడి ఇంట్లో ఉంటున్నారు. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఒక ఆలోచన అంటే ఒక మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పటికీ కన్ఫ్యూజన్తో కూడిన ఒక పనులను చేసుకుంటూ వెళ్ళడము, బాగా మర్చిపోవడం లాంటివి, కన్ఫ్యూజ్ అవ్వడము, తర్వాత గుర్తు పెట్టుకోలేకపోవడము, కోపము కూడా ఉంటుంది. అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా వాటితో పాటు ఇది కూడా ఉండడానికి అవకాశాలు ఇక్కడ కల్పిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే మే 1వ తేదీ తర్వాత ఎప్పుడైతే గురు బలం అనేది రాబోతున్నదో కన్యా రాశి వాళ్ళకి, గురువు నవమస్థానంలో ఉంటున్నాడు. తర్వాత నవమస్థానంలో కూర్చొని పంచమ దృష్టితో జన్మరాశి అయిన కన్యా రాశిని చూస్తున్నాడు. సప్తమ దృష్టితో కన్యా రాశి నుంచి తృతీయ స్థానమైన వృశ్చిక రాశిని చూస్తున్నారు. తర్వాత తన ఒక నవమ దృష్టితో కన్యా రాశి నుంచి పంచమ స్థానమైన మకర రాశిని చూస్తున్నాడు. ఇక్కడ కన్యా రాశి వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ రాబోతున్నది. ఈ యొక్క 2024 మే 1వ తేదీ తర్వాత ఈ యొక్క భార్య భర్తల మధ్య కావచ్చు, లేదా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏదైతే వస్తుందేమో అనే ఒక భయం ఉంటుంది కదా, అది తగ్గి చాలా హ్యాపీగా సంతోషకరమైన వాతావరణం రావడానికి అవకాశాలు ఇక్కడ కల్పిస్తున్నాయని చెప్పవచ్చు. తర్వాత ఎప్పుడైతే పంచమ దృష్టితో జన్మరాశి పైన దృష్టి సాధిస్తాడో కొద్దిగా తీర్థక్షేత్రాల దర్శనం చేసుకోవడం లాంటివి, దూర ప్రయాణం చేసుకోవడం, సో ఇలాంటివన్నీ ఈ ఒక కాలం అనేది మనకి గోచరిస్తుందనే చెప్పుకోవచ్చు. తర్వాత తృతీయ స్థానాన్ని అంటే కన్యా రాశి నుంచి తృతీయ స్థానమైన వృశ్చికాన్ని తన ఒక సప్తమ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి సమాజంలో కొద్దిగా గౌరవ మర్యాదలు రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత మనకి ఇక్కడ ముఖ్యంగా సోదరుల మధ్య ఏదైనా చిన్నపాటి భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా అవి తగ్గి మనకి కొద్దిగా సంతోషం లభించడానికి అవకాశాలు ఉంటాయి. మీ యొక్క పంచమ రాశిని తన ఒక నవమ దృష్టితో మకర రాశిని చూస్తున్నాడు కాబట్టి మనకి ఇక్కడ గురువు గారు కన్యా రాశికి అంత మంచి ఫలితాలు ఇచ్చే గ్రహం కాదు. అయినప్పటికీ అది నీచ స్థానం అయినప్పటికీ కూడా మనకి పంచమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా ఇక్కడ మనకి సంతానం పట్ల కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఏర్పడడానికి అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. అంటే మొత్తానికి గురుబలం అనేది రాబోతున్నది కన్యా రాశి వాళ్ళకి. సో గురుబలం వచ్చినప్పటికీ కూడా తన ఒక దృష్టిల ద్వారా కొన్ని విషయాలలో చిన్నపాటి డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ బట్ గురువు వాటిని రిజర్వ్ చేసుకొని మీకు అభివృద్ధిలోకి తీసుకెళ్ళడానికి అవకాశాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే సప్తమ స్థానంలో ఉంటున్న రాహు వలన కొద్దిగా వ్యాపారంలో కొద్దిగా అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా మనకి చెడు సహవాసాలు, చెడు ఒక స్నేహితుల ద్వారా కొద్దిగా ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే రాహు పంచమ దృష్టితో మనకి ఇక్కడ లాభస్థానాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి సో మీరు ఖచ్చితంగా ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నామో ఇది కొద్దిగా మీరు జాగ్రత్తలు వహించడానికి ప్రయత్నం చేయండి. కన్యా రాశి వాళ్ళకి దూరపు ప్రయాణాలు, విదేశీయానం కూడా ఇక్కడ అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. 6వ స్థానంలో ఉంటున్న శని వలన శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశాలు ఉంటాయి. తర్వాత రీసెర్చ్ ఓరియంటెడ్ ఏదైతే మీరు చదువుకుంటున్నారో వాళ్ళకి అభివృద్ధి అనేది కల్పించడానికి అవకాశాలు ఉంటాయి. కన్యా రాశిలో పుట్టిన ఎవరైతే విద్యార్థులు ఉంటున్నారో వాళ్ళకి మే 1వ తేదీ నుంచి కూడా చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. విద్యార్థులు చదువుల పట్ల చాలా బాగా కాన్సన్ట్రేషన్ ఇచ్చి చదువుకోవడానికి ఇక్కడ గురువు గారు సహాయం అందిస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక విషయంలో కావచ్చు,
కుటుంబ పరంగా కావచ్చు, ఈ యొక్క ఉద్యోగ పరంగా కావచ్చు, అభివృద్ధి రావడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయి. సమాజంలో మంచి పేరు రావడానికి, ఏదైతే గత రోజుల నుంచి మీరు భయపడుతూ ఉంటున్నారో ఆ భయం అంతా తగ్గి కొద్దిగా సంతోషకరమైన వాతావరణం రావడానికి కూడా ఇక్కడ అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతి గురువారం వీళ్ళు కూడా శనగలతో చేసిన పదార్థాలని దత్తాత్రేయ లేదా సాయిబాబా లేదా మీకు నచ్చిన గురువుల యొక్క టెంపుల్కి వెళ్ళి అక్కడ నైవేద్యం రూపంలో పెట్టి అక్కడ ఉన్న వాళ్ళకి పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎల్లో కలర్ స్వీట్స్ కావచ్చు, ఎల్లో కలర్ బట్టలు కావచ్చు, దుస్తులను కావచ్చు దానం ఇవ్వడానికి ప్రయత్నం చేసుకోండి. తర్వాత ముఖ్యంగా సప్తమ స్థానంలో ఉంటున్న రాహు వలన ఇబ్బందులు రాకుండా ఉండడానికి అమ్మవారికి, ఎస్పెషల్లీ అంబా భవానికి మీరు దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు వీలైతే కంచిలో ఉన్న కామాక్షి అమ్మవారిని దర్శించుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా ఓం గం గణపతిహే నమః, ఓం గం గణపతిహే నమః అంటూ ఒక మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు కావచ్చు, మీకు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ప్రతిరోజు చెప్పుకోవడం ద్వారా మరిన్ని శుభ ఫలితాన్ని మీరు పొందుకోవచ్చు. బుధవారం మంగళవారం విఘ్నేశ్వరుడికి గరిక అర్పించుకోవడం కూడా చాలా మీకు మంచి ఫలితాలని అందిస్తుందనే చెప్పుకోవచ్చు. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదములు.